లాస్ట్ వీడియోలో మనం పఠిత్ పద్యాంశ్ నుంచి కొన్ని పోయిమ్స్ గురించి చదువుకున్నాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్. మిగతా పోయిమ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में త్రున్ త్రున్ को పులికావలి భర్. ఓకే, ఇది ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ నుంచి అడగబడింది. ఇది థర్డ్ పోయం అన్నట్టు. నెక్స్ట్ పోయం చూద్దాం. పకడ్వారీ की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. ఓకే, ఇది ఫస్ట్ లెసన్ అయిన బరస్తే బాదల్ నుంచి అడగబడింది. దీనికి సంబంధించిన టోటల్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్లో ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. దాన్ని చూడడం వల్ల లెసన్ ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక పోయింగ్ సంబంధించిన ఆన్సర్స్ ఈజీగా ఇవ్వగలరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపరిత పద్యాంశకే కవి కౌన్ హై అంట. పైన అడగబడిన పద్యానికి కవి ఎవరు అడుగుతున్నారు. కౌన్ హై? సుమిత్ర నందన్ పంత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బూందోం కా స్వర్ కైసా హై? బూందు అంటే చినుకులు, అంటే చినుకుల వర్షపు బిందువులు ఉంటాయి కదా, వాటి యొక్క స్వర్ అంటే శబ్దం ఎలా ఉంది అడుగుతున్నారు. బూందోం కా స్వర్ రిమ్ జిమ్ కహతే హై. బూందే క్యా కహతే హై? వర్ష బిందువులు ఏమన్నా అంటున్నాయి, స్వరం ఎలా ఉంది? రిమ్ జిమ్ అని అంటున్నాయి. థర్డ్ క్వశ్చన్. ధారాయే కహా ఝర్తీ హై? వర్షపు ధారలు కహా ఎక్కడ ఝర్తీ హై పడుతున్నాయి అడుగుతున్నారు. धाराओं पर धाराएं झरती है धरती पर. ధారాలు ధారలుగా పడుతున్నాయి ఎక్కడ? ధర్తీ పర్ అంటే భూమిపై. ఓకే, భూమిపై. కవి కా మన్ కిసే పకడ్కర్ ఝూల్తా హై? కవి యొక్క మనసు కిసే దేనిని పట్టుకొని ఊయాల ఊగాలి అని మనసు కోరుకుంటుంది. పకడ్ వారీ కి ధార్ ఝూల్తా హై మేరా మన్. కవి కా మన్ క్యా కహతా? పకడ్ పట్టి ఏంటి? వారి వారి అంటే వర్షపు ధారలను పట్టుకొని, ధార్ అంటే వర్షపు ధారను బట్టి, ఝూల్తా హై మేరు అని పట్టుకొని ఉయ్యాల ఊగాలని నా మనసు కోరుకుంటుంది అని ఇక్కడ కవి చెప్పారు. ఇక్కడ కవి ఎవరు పద్యానికి అంటే సుమిత్ర నందన్ పంత్. కవినే కిసే మన్ భావన్ కహా హై? కవి దేనిని మన్ భావన్ అంటే మనసును సంతోషపరిచేటి ఏవి అని అడుగుతున్నారు. కవి కో సావన్ మన్ భావన్ లగ్తా హై? కవికి సావన్ అంటే శ్రావణ మాసము మన్ భావన్ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఫిర్ ఆయే జీవన్ మే మళ్ళీ మళ్ళీ రావాలి జీవితం అంటే లైఫ్లో. సావన్ మన్ భావన్ శ్రావణ మాసం మన్ భావన్ మనిషిని ఆనందించబడితే ఈ శ్రావణ మాసం అనేది మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి కోరుకుంటున్నారు. ఓకే, ఈ పద్యానికి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే, ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో. एक्सप्लेन చూద్దాం. तेरी आंखों में तैरते समुंदर ये आसमान के अक्स, मैंने देख लिए है माँ, माँ जा सकती हूँ मैं दूर पार उस झिलमिलती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के, समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से, कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला, रंगों सा चटकीला हो, पर आने तो दे डर मत माँ मुझे आने दे. ఓకే, ఇది ఏ లెసన్ నుంచి అంటే థర్డ్ లెసన్ అయినా మా ముజే ఆనేదే అని దానికి సంబంధించిన పద్య భాగం అన్నట్టు. దీనికి సంబంధించిన పోయిమ్స్కి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. అజన్మే లడ్కీ కా సంబోధన్ కిస్సే? అజన్మి అంటే గర్భస్థ శిశువు, లడ్కీ అంటే ఆడ శిశువు సంబోధం ఎవరితో సంబోధిస్తుంది అని అడుగుతున్నారు. అజన్మి లడ్కీ కా సంబోధన్ మా సే ఎవరితో? తన తల్లితో. ఓకే, సెకండ్ క్వశ్చన్. లడ్కీ నే మాకి ఆంఖో మే క్యా దేఖా హై? లడ్కీ నే అమ్మాయి అప్నీ మాకి తన తల్లి యొక్క ఆంఖో మే కళ్ళలో క్యా దేఖా ఏం చూసింది? లడ్కీ నే మాకి ఆంఖో మే ఆన్సు దేఖా. ఆన్సు అంటే కన్నీళ్ళు. అమ్మాయి ఏం చూసింది తన తల్లి కళ్ళలో అంటే కన్నీరు చూసింది. ఓకే, ఈ పోయం కూడా సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ తెలుగులో నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లైక్ చేయండి కూడా, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్. జిల్ మిలాతి దునియా సే లడ్కీ క్యా లా సక్తీ హే? జిల్ మిలాతి మిలమిల మెరుస్తున్న, దునియా సే అంటే
ఆ ప్రపంచం నుండి లడికి అమ్మాయి క్యా లా సక్తి ఏం తీసుకురాగలదు అని అడుగుతున్నారు. झिलमिलाती दुनिया से लड़की చమ్కీలే టుకుడే సప్నోं को లా సక్తీ హే. మిలమిల మెరుస్తున్న ఆ ప్రపంచం నుండి అమ్మాయి చమ్కీలే అంటే మెరుపుల్లా మెరుస్తున్న టుకుడే అంటే పార్ట్స్‌ను సప్నోं को లా సక్తీ అలాంటి కలలను తను తీసుకురాగలదు అని ఇక్కడ ఆన్సర్ ఇవ్వబడింది. సప్నోं को లా సక్తీ అన్న తల్లి యొక్క స్వప్నాల డ్రీమ్స్ కూడా నేను తీసుకురాగలను అని అంటుంది. फोर्थ क्वेश्चन समुंदर की लहरों के थपेड़ों में क्या होता है. సముద్రం యొక్క లహరే అంటే అలలలో థపేడో మే అంటే అలల దెబ్బ అన్నట్టు క్యా హోతా అందులో ఏముంటాయని అడుగుతున్నారు. समुंदर की लहरों के थपेड़ों में मोती और सीपी और नाविकों के किस्से होते हैं. సముద్రం యొక్క అలలలో ఆ అలలకు దెబ్బలు ఏముంటాయి అలలో ఏముంటాయి అంటే మోతి అంటే ముత్యము ఆర్ సీపి సీపి అంటే షెల్స్ అన్నట్టు ఆర్ నావికోంకే కిస్సే నావికుల యొక్క కిస్సే అంటే కథలు ఉంటాయి. ఓకే. ఫిఫ్త్ వన్ ఇస్ పద్యాంశ్కి కవయిత్రి కా నామ్ క్యా హే. పైన ఇవ్వబడిన పద్యానికి కవయిత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఇస్ పద్యాంశ్కి కవయిత్రి కా నామ్ మృదుల్ జోషి హే. ఎవరు? మృదుల్ జోషి. ఏ పద్యానికి? మా ముజే అనేది పద్యానికి కవిత్రి ఎవరు? మృదుల్ జోషి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి పద్యభాగానికి సంబంధించిన మిగతా పాయింట్స్ గురించి మనము తెలుసుకుందాం. ఇంకా నా ఛానల్ వెళ్ళి ఒకసారి డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.